ఈ రోజు మా అత్తయ్య ఇంకా మా మామయ్యకి లంచ్ నేను ప్రిపేర్ చేసి పెడదామని చెప్పి అనుకుంటున్నాను. చాలా సింపుల్ గా పాలకూర పప్పు, అది కూడా మా ఇంట్లో పండించిన పాలకూర అనమాట. ఇది మా అత్తయ్య వేశారు. చాలా అంటే చాలా ఫ్రెష్ గా సూపర్ గా వచ్చింది. కర్రీ కోసం టొమాటోస్, గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ ని చాప్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ కర్రీ ఏం చేస్తున్నానంటే బ్రింజల్ విత్ పనీర్, అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ డిఫరెంట్. So now let's prepare rice, and for that I'm using Lakshmi Sona Masuri rice. This is perfectly aged for special flavor, aroma and great taste. So this finest form of Sona Masuri from South India brings home to you. పాలకూర పప్పు ప్రిపరేషన్స్ కోసం నేనైతే ఫస్ట్ కందిపప్పు లక్ష్మి వాళ్ళది యూజ్ చేస్తున్నాను. సో ఇది మంచి ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత పాలకూర వేసి ఈ లక్ష్మి కోల్డ్ ప్రెస్ పీనట్ ఆయిల్ తోని పోపు పెట్టుకుంటే ఉంటది. ఆహా, అమేజింగ్. అలా లైట్ గా లాస్ట్ కి కొంచెం ఇంగు వేస్తే ఇంకా ఫుడ్ కి పేరే పెట్టక్కర్లేదు, అంత సూపర్ గా అవుతుంది అనమాట. సో మళ్ళీ ఒకసారి మీ అందరికి నేను ఏమేమి ప్రిపేర్ చేశాను మా ఫ్యామిలీ కోసమో చూపిస్తాను. సాలెడ్ కి క్యూకుంబర్, క్యారెట్, బ్రోకలీ, స్పినాచ్ పప్పు, పుల్గం, బ్రింజాల్ పనీర్ కర్రీ, టొమాటో చారు అండ్ లక్ష్మీ సోనా మసూరి రైస్. గుడ్ ఫుడ్ ఎప్పుడైనా మన ఫ్యామిలీని ఒక దగ్గర పెట్టి మంచి మెమరీస్ ని క్రియేట్ చేస్తుంది. ఎందుకో నాకైతే అందరం కలిసి కూర్చొని తింటే ఆ ఫుడ్ లో ఇంకా టేస్ట్ ఎక్కువ యాడ్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ లక్ష్మీస్ ఫైనెస్ట్ SMR brings the heart of South India away from home.